నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక సాలబంజికలు. రచన సలీం గారు. ఇక కథలోకి వెళితే, మనం షాపింగ్ చేయాలి, మర్చిపోయారా అంది గీత. ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెషప్ అయ్యి ఉదయం సగం చదివి వదిలేసిన దినపత్రికని చేతిలోకి తీసుకుని తను చేసిచ్చిన కాఫీని చప్పరిస్తూ కూర్చున్నా. ఆడల షాపింగ్కి నేనెందుకు, నువ్వెళ్ళిరా, నా డెబిట్ కార్డ్ తీసుకెళ్ళు అన్నాను పేపర్లోంచి తల ఎత్తకుండానే. షాపింగ్ నా కోసం కాదు, మీకోసమే. ప్రసాద్ గారి కూతురి పెళ్లి రేపేగా, గిఫ్ట్ కొనద్దా? ఒత్త చేతులతో వెళ్తే బాగుంటుందా ఏమైనా అంది. నిజమే, మర్చిపోయాను. వారం క్రితం బ్యాంక్కి వచ్చి అందరికీ శుభలేఖలు పంచి తప్పకుండా రావాలని మరీ చెప్పి వెళ్లారు ప్రసాద్ గారు. ఈ ఊళ్ళోకెల్లా పేరు మోసిన బిల్డర్ ఆయన. అవర్ హోమ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఊళ్ళో ఉన్న సగానికి పైగా అపార్ట్మెంట్లు వారు నిర్మించినవే. మా బ్యాంకులోనే సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కాబోయే అల్లుడు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాడని చెప్పేటప్పుడు గర్వంతో ఆయన ఛాతి పొంగటం నాతో పాటు మా బ్యాంక్ సిబ్బంది కూడా గమనించారు. చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించాలని మా వియ్యంకుడి కోరిక. కనీసం 3000 మంది వరకు రావచ్చుననుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. డైమండ్ ఫంక్షన్ హాల్లో పెళ్లి అని చెప్పారు. పోయిన ఎలక్షన్లో రూలింగ్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ కోసం పార్టీ ఫండ్ కింద భారీగానే ముట్ట చెప్పారని ఆయన్ని ఎరిగిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వచ్చే ఎలక్షన్లో పోటీ చేయటం కోసం ఎప్పటినుంచే ముఖ్యమంత్రి గారితో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం కాబట్టి వారిని పెళ్లి పెద్దగా ఆహ్వానించి ఉంటారు. పేపర్ని పక్కన పడేసి ఖాళీ కప్పుని టీపాయ్ మీద పెడుతూ, ఏం కొంటే బాగుంటుందంటావు అన్నాను. 1000 రూపాయల లోపల మంచి ఫోటో ఫ్రేమ్ కొని అందంగా ప్యాక్ చేయించి ఇద్దాం. పెళ్లి తర్వాత హనీమూన్కి ఏ ఊటీకో డార్జిలింగ్కో వెళ్తారుగా, అందులోంచి మంచి ఫోటో ఒకటి తీసి ఫ్రేమ్లో పెట్టుకుంటారు అంది ఉత్సాహంగా. మా పెళ్ళయి 25 ఏళ్లు దాటిపోయాయి. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అయినా పెళ్ళైన కొత్తలో గీత దుమికే జలపాతంలో ఎంత చలాకీగా ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది. ఏమీ మారలేదు. తన ఊతపదం, మాంచితో సహా. అంత పెద్ద ఆయన కూతురి పెళ్లి కదా, దానికి తోడు ఓ ఐఏఎస్ ఆఫీసర్కి కాబోయే భార్య. వాళ్ళ తాహతుకి తగ్గట్టు ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నేనేమైనా బ్యాంకులో క్లర్క్ని అనుకుంటున్నావా? మేనేజర్ని. మనమిచ్చే గిఫ్ట్ నా హోదాకు తగ్గట్టు ఉండాలి కదా, లేకపోతే అది మనకే అవమానం అన్నాను. మీరు మేనేజర్ అన్న విషయం మర్చిపోలేదు మహానుభావా. పొరపాటున నేను మర్చిపోయినా మీరు మర్చిపోనివ్వరుగా. గుర్తు చేయటంలో మంచి దిట్ట అంది నవ్వుతూ. తన విసురుని పట్టించుకోకుండా, వెండి వస్తువులు ఏమైనా ఇస్తే బాగుంటుంది. వెండి కంచమో, 4 వెండి గ్లాసులో, పెద్దవి 2 వెండి కుందులో. రేపు ఎమ్మెల్యే అయితే దేనికైనా పనికొస్తాడు అన్నాను. బంగారపు నెక్లెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదండి. ప్రసాద్ గారు చాలా సంతోషిస్తారు. అయినా వారి తాహతికి అది కూడా తక్కువ అనుకుంటారేమో. వజ్రాల నెక్లెస్ కొందామా? అయినా ఇదేం చూద్దాం. బహుమానం ఇచ్చేది ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమాభిమానాల్ని దృష్టిలో పెట్టుకుని కదా. మీరు చెప్పేది వ్యాపారం. చాలే వెటకారం. ఇప్పటి లోకరీతి ఇదే. గిఫ్ట్ గురించి ఆలోచించు మొదట. కనీసం 25-30 వేలైనా లేకపోతే ఎలా? మంచి గిఫ్ట్ కొనాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా. తన ఊత పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాను. డబ్బున్న వాళ్ళ దగ్గరికే మరింత డబ్బు చేరుతుంది గమనించారా? కానీ డబ్బు చేరాల్సింది అవసరమైన వాళ్ళ వద్దకు కదా. అదే మీ బ్యాంకులో ఫ్యూన్ పెళ్లికైతే ఏం చేస్తారు? 1000 లోపలే కొంటాను, సహజమే కదా. ఎంత చెట్టుకు అంత గాలి. ఇందుకు ఏం గిఫ్ట్ కొందామంటావు? తను సమాధానం చెప్పబోయి ఆగిపోయింది. ఎదురుగా మా పని మనిషి ఐలమ్మ నిలబడి ఉంది. ఉదయం 6ంటికొచ్చి అంట్లు తోమి ఇల్లంతా శుభ్రం చేసి బట్టలుతికి వెళ్ళిపోతుంది. మళ్ళా సాయంత్రం వచ్చి పని చేసుకుంటుంది. పనంతా చేశానమ్మా అని ఇంకా అక్కడే నిలబడింది. ఏమైనా చెప్పాలా? ఏంటో చెప్పు. అడ్వాన్స్ ఏమైనా కావాలా అంది గీత. వద్దమ్మా, వచ్చే శనివారమే నా 2వ బిడ్డ లగ్గం. మీకు తోసిన ఇనాం ఇప్పించండమ్మా. అంతే తప్ప మమ్మల్ని పెళ్లికి మాత్రం రమ్మని పిల్లవు. ఏం, మేము నీ కూతురి పెళ్లికి రాకూడదా అంటూ నవ్వింది గీత. మీ అసంటోళ్ళని పిలిసే పెళ్లి కాదులేమ్మా. ఏదో నా తాహతుకి తగ్గట్టు తూతూ మంత్రంగా కానించేస్తున్న పెళ్ళి. మిమ్మల్ని పిలిచి కట్టపెట్టలేనమ్మా అందామె సిగ్గుపడిపోతూ. సరదాగా అన్నాలే, దాని సంసారానికి పనికొచ్చేదేదైనా కొనిస్తాలే అంది గీత. వద్దమ్మా, మీరేం ఇయ్యాలనుకున్నారో దానికి సరిపడా పైసలయ్యండమ్మా. మగదిక్కులేని సంసారం, ఖర్చులకు పనికొస్తాయి అందామే. సర్లే, అలాగే ఇస్తానులే, ఇంకో వారం టైం ఉందిగా అంది గీత. ఐలమ్మ వెళ్ళిపోయాక ఏం చేద్దామంటారు అన్నట్టు నా వైపు చూసింది. ఇందాకే చెప్పాగా, ఫ్యూన్కైతే 1000 రూపాయలకు మించకుండా ఇస్తానని.
ఐలమ్మకు కూడా 1000 రూపాయలు ఇద్దాం. అదేంటండి, నాకు పెళ్ళయి కాపురానికి వచ్చినప్పటి నుండి ఐలమ్మ మన ఇంట్లో పనిచేస్తుంది. ఏం చేసినా చాలా శుభ్రంగా చేస్తుంది, నమ్మకంగా ఉంటుంది. అసలే ఆడపిల్ల పెళ్ళి, పాపం ఖర్చులుంటాయిగా. అలాగని పెళ్లి ఖర్చంతా మనమే పెట్టుకుందామంటావా ఏమిటి? ఇక్కడేమీ డబ్బులు రాసులు పోసిలేవు. 1000 రూపాయలు చాలే. ఎందుకు రేపటి పెళ్లికి ఏం కొనాలో ఆలోచించు. షాపింగ్కి వెళ్దాం అన్నాను. నా మాటల్లో పదును అర్థమై తను ఐలమ్మ విషయం ఎత్తకుండా, ప్రసాద్ గారి కూతురు పెళ్లికి కొన్ని వేల మంది వస్తారు. ఎన్నో రకాల బహుమతులిస్తారు. అందులో చాలా గిఫ్ట్లు వాళ్ళు వాడుకోను కూడా వాడుకోరు. ఇప్పుడంతా కవర్లలో డబ్బులు పెట్టి ఇస్తున్నారుగా, మనము అలానే ఇద్దాం అంది. 25,000 ఒక్క రూపాయి ఇద్దాం. గౌరవంగానూ శుభప్రదంగానూ ఉంటుంది అన్నాను. మరునాడు సాయంత్రం బ్యాంక్ నుంచి రాగానే ఇద్దరం ముస్తాబయ్యి 8ంటికి కళ్యాణ మండపానికి బయలుదేరాం. ఉదయం 3:42 ముహూర్తం. అందుకే మొదట రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేము వెళ్లేటప్పటికే పర్లాంగు దూరం వరకు కార్లు నిలబడి ఉన్నాయి. ఏటు చూసినా పోలీసులే గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అడుగడుగునా పోస్టర్లు వేలాడదీసి ఉన్నాయి. తీర్నాళ్లలోలా జనం. ఆ మానవ సముద్రాన్ని ఈదుకుంటూ లోపలికెళ్ళాం. వెనక సీట్లు కొన్ని ఖాళీగా కనిపిస్తే వాటిలో కూర్చున్నాం. ఓవైపు డీజేతో ఆర్కెస్ట్రా, హోరుమంటూ మ్యూజిక్, ప్రముఖ సినీ గాయకులతో స్టేజి మీద పాటలు. ఏటు చూసినా కోలాహలమే. అందంగా అలంకరించుకున్న యువతి యువకులు స్నాక్స్తో పాటు మంచినీళ్లు, శీతల పానీయాలు అందిస్తున్నారు. మరోవైపున విశాల మైదానంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. కొంతమంది వెళ్లి తినటంలో నిమగ్నమై ఉన్నారు. ఈ లోపల గాల్లో గబ్బిలాలా ఎగురుతూ ఏవో వచ్చి కింద వరకు దిగి మళ్ళా ఎగిరి వెళ్తున్నాయి. ఏంటవి? బుల్లి బుల్లి విమానాల్లా భలే తమాషాగా ఉన్నాయి అంది గీత. వాటిని డ్రోన్లంటారు. సర్వేలెన్స్కి వాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఈ పరిసర ప్రాంతాలు సురక్షితమో కాదో డ్రోన్ల సాయంతో పరిశీలిస్తున్నారు. వేదిక వరకు వెళ్లే దోవలో ఇరువైపులా ఎత్తుగా ఉన్న 4 స్టూళ్లని ఎడంగా అటు 2 ఇటు 2 అమర్చి వెళ్లారు పనివాళ్లు. ఒక్కో స్టూల్ 6 అడుగుల ఎత్తులో ఒక మనిషి నిలబడగలిగేంత వెడల్పుతో ఉంది. ఎందుకండి అవి అని అడిగింది గీత. ఏమో నాకేం తెలుసు, చూద్దాం ఏం చేస్తారో అన్నాను. 25 వయసున్న 4 అమ్మాయిలు, వాళ్ళ వెనుక ఒకడు చిన్న అల్యూమినియం నిచ్చెన పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయిలు చాలా అందంగా పొడవుగా నాజుగ్గా ఉన్నారు. పొడవాటి తమ గౌన్లను ఎత్తి పట్టుకుని నిచ్చెన సాయంతో స్టూల్ మీద నిలబడి గౌన్ని కిందికి వదిలేశారు. ఇప్పుడు స్టూల్ కనిపించటం లేదు. దాదాపు 12 అడుగుల ఎత్తున అమ్మాయిలే కనిపిస్తున్నారు. వాళ్ళు ముఖలిత హస్తాలతో ఆ స్టూల్ మీద బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఇదేమిటి, ఎప్పుడు చూడలేదే, బ్యాలెన్స్ తప్పితే పడిపోతారు కదా, ఇలా ఎందుకు నిలబెట్టారు, ఎంతసేపు నిలబెడతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది గీత. నాకు ఇది కొత్తగానే ఉంది. ఇప్పటి వరకు ఏ పెళ్లిలోనూ ఇలాంటిది చూసి ఉండకపోవటం వల్ల నేను ఆశ్చర్యపోతూ పొడవాటి సాలబంచికల్లా నిలబడి ఉన్న వాళ్ల వైపు చూశాను. వాళ్ల పెదవుల మీద చిరునవ్వు. అంత కష్టంలోనూ ఎలా నవ్వగలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. పడిపోతామేమోనన్న భయాన్ని లోపల దాచుకుని కాళ్ళు పీకుతున్నా కూర్చోడానికి అవకాశం లేనందువల్ల కలుగుతున్న బాధని కనిపించనీయకుండా నవ్వుని పెదాల మీద లిప్స్టిక్లా అతికించుకున్నారేమో. మన వైపుకి తిరిగి నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూశారా? నాకు తెలిసిన మొహంలా ఉంది. బాగా పరిచయం ఉన్న మొహమే. ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు అంది గీత. కొద్దిసేపటి తర్వాత గుర్తొచ్చింది. మన రెండో అమ్మాయి మధుకి ఇంటర్లో క్లాస్మేట్. మన ఇంటికి 2-3 సార్లు వచ్చింది. కానీ చదువు మధ్యలోనే మానేసిందని మధు చెప్పినట్టు గుర్తు. చూసి చాలా ఏళ్లయిందిగా, అందుకే వెంటనే గుర్తుకు రాలేదు. రండి మాట్లాడి వద్దాం అంటూ ముందుకు నడిచింది. నాకు తనని అనుసరించక తప్పలేదు. పైకి తల ఎత్తి ఆ అమ్మాయికి వినిపించేలా, నీ పేరు భావన కదూ అంది. అన్ని రకాల ధ్వనుల మధ్య గీత గొంతు ఆ అమ్మాయికి వినిపించలేదు. చేతులు జోడించి చిరునవ్వుతో మైనపు బొమ్మలా నిలబడి ఉంది. చూపు సమాంతరంగా ఉంది. కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయని కాబోలు చూపుని కిందికి మరల్చటం లేదు. ఒకేసారి 10-12 మంది గుంపు వేదిక వైపుకు వెళ్తూ ఉండటంతో నేను గీత పక్కకు జరిగాం. వాళ్లలో ఒకడి కాలు స్టూల్ని కప్పేసి ఉన్న ఆమె గౌనుకు తగిలి అతను పడబోయి నిలదొక్కున్నాడు. ఆ ఊపుకి స్టూల్ కదిలి ఆ అమ్మాయి కూడా పడబోయింది. భయంతో కేక పెడుతూ, ఏయ్ చూసుకుని నడవండి అంటూ కిందికి చూసింది. ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా, నువ్వు భావన కదూ, నేను ఇంటర్లో నీ క్లాస్మేట్ మధు వాళ్ళమ్మని, నా పేరు గీత, గుర్తున్నానా అంది గీత. ఆ అమ్మాయి కదలకుండానే చూపుని కిందికి దించి గీతని కొన్ని క్షణాల సేపు చూసి, గుర్తొచ్చారా ఆంటీ, సారీ వెంటనే గుర్తుపట్టలేకపోయాను అంది.
తనున్న పరిస్థితుల్లో తన క్లాస్మేట్ వాళ్ళమ్మనంటూ ఎవరో పలకరించటం ఆ అమ్మాయికి నచ్చలేదని ఇబ్బందిగా నవ్విన నవ్వు చూస్తే అర్థమైంది. నువ్వు కిందికొచ్చి ఓ 2 నిమిషాలు మాట్లాడటానికి లేదా అని అడిగింది గీత. ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్లే వరకు కిందికి దిగటానికి వీల్లేదు ఆంటీ అంది భావన. ఆయన గారు వస్తారని గ్యారంటీ ఏముంది? ఆయనకు 1,00,000 పనులుంటాయి కదా. అప్పుడేంటి మీ పరిస్థితి? తప్పదు, ఎన్ని గంటలైనా ఇలా నిలబడాల్సిందే. భావన గౌన్ని సవరించుకుని స్టూలు మీదే మునిగాళ్ల మీద కూర్చుని మాట్లాడింది. ఎందుకిలాంటి పనికి ఒప్పుకున్నావు? అందరూ నీ వైపు వింతగా చూస్తున్నారు, గమనించావా? దానికి తోడు ఇలా కదలకుండా బొమ్మలా నిలబడటం ఎంత కష్టం. ఏం చేయమంటారు? ఇంటర్లో నాన్నగారు గుండె నొప్పితో హఠాత్తుగా చనిపోయారు. ఇంటర్ పూర్తి చేయకుండానే చదువాగిపోయింది. ఆ చదువుకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? బట్టల షాపుల్లో సేల్స్ గర్రలుగా కొన్నాళ్ళు పనిచేశాను. 1 ఏడాది నుంచి ఈ పని చేస్తున్నా. దీనికి క్వాలిఫికేషన్ అందంగా ఉండటమే. దేవుడిచ్చిన అందం ఈ రకంగానైనా మా ఇంటిల్లిపాది కడుపు నింపుతుంది. ఇక అభిమానం, సిగ్గు, లజ్జ అంటారా? ఆకలి ముందు అవేవి గుర్తుకు రావు ఆంటీ అంటూ బాధగా నవ్వింది. ఎవరో మినిస్టర్ వస్తున్నాడని పోలీసులు హడావిడి చేస్తుండటంతో భావన లేచి నిలబడబోతూ, మధు ఎలా ఉంది ఆంటీ అంది. అది అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. పెళ్ళయింది. 1 ఏడాది బాబున్నాడు అంది గీత. ఆ అమ్మాయి కళ్ళల్లో చప్పున దిగిలేదో తొంగి చూసింది. తిరిగి మా సీట్ల వైపుకి వెళ్లబోతూ చాలామంది ఒకచోట గుమికూడి ఉండటంతో, ఆ వింతేదో చూద్దాం రండి అంది గీత. అక్కడ ఒక పాలరాతి దిమ్మ మీద అందమైన అమ్మాయి పాలరాతి శిల్పంలానే నిలబడి ఉంది. ఆమె చేతివేళ్లలోంచి నీళ్లు ఫౌంటైన్లా చిమ్ముతున్నాయి. మానవ ఫౌంటైన్ అంటున్నారెవరో. చుట్టూ చేరిన వారు తమ ఫోన్లకు పని చెప్తున్నారు. ఆమెకు సమీపంగా నిలబడి రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతున్నారు. ఇదేం చోద్యమండి? మనుషుల్ని రాతి బొమ్మల్లా నిలబెట్టడం ఏమిటి? కావాలంటే నిజమైన ఫౌంటైనే పెట్టుకోవచ్చుగా అంది గీత. పెళ్ళికొడుకు వస్తున్నాడని దారిలో నిలబడి ఉండకూడదని మైక్లో అనౌన్స్ చేయటంతో మేమిద్దరం వెళ్ళి మా కుర్చీలో కూర్చున్నాం. ఓ పెద్ద గాజుగోళం లాంటి దానిలో ఉన్నాడు పెళ్ళికొడుకు. అతను నడుస్తుంటే అది ముందుకు దొర్లుకుంటూ వస్తుంది. అలా వింతగ్రహం నుంచి వచ్చిన వ్యోమగామిలా పెళ్ళికొడుకు వేదిక మీద ఉన్న ఉచితాసనం మీద కూర్చున్నాడు. పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి అతని పక్కనున్న ఆసనం మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి అక్షింతలు వేయటానికి ఒక్కసారిగా మనుషులు తోసుకున్నారు. ఎలా జరిగిందో ఏమో, పెద్దగా అరుస్తూ భావన ఒక టవర్ కూలినట్టు కింద పడిపోయింది. నేను, గీత మరికొంతమందితో కలిసి ఆ అమ్మాయి దగ్గరకు పరిగెత్తాం. కాలు బెణికినట్టుంది. నొప్పితో మెలికలు తిరుగుతుంది. కళ్ళ నుంచి నీళ్లు బొటపటా కారుతున్నాయి. ఆసుపత్రికి వెళ్దాం పదా అంది గీత. పొడవాటి గౌన్ని సవరించి ఆ అమ్మాయి భుజాల చుట్టూ చేతులేసి లేపి నిల్చోబెట్టింది. పర్లేదాంటీ, నిలబడగలను అంది భావన. ఇంత నొప్పితో ఎంతసేపని నిలబడతావు అంది గీత. మధ్యలో ఆపి వెళ్ళిపోతే డబ్బులివ్వరా ఆంటీ అంటూ కన్నీళ్లు తుడుచుకుని స్టూల్ని నిల్చోబెట్టాక నిచ్చెన సాయంతో మళ్ళా దానిమీద నిలబడింది. మా కుర్చీలోకెళ్ళి కూర్చున్నాక కూడా గీత భావన వైపు పదే పదే చూస్తూనే ఉంది. పళ్ళ బిగున బాధను భరిస్తూ చేతులు జోడించి చిరునవ్వుని అద్దుకుని నిలబడిన ఆ అమ్మాయిని గమనించి గీత చాలా బాధపడింది. ఒక్కొక్కరు వేది మీదకెళ్ళి అక్షింతలు చల్లి గిఫ్ట్లు ఇచ్చి వాళ్లతో ఓ ఫోటో దిగుతున్నారు. 10 నిమిషాల్లోనే వేదిక ముందు చాంతాడంత క్యూ ఏర్పడింది. మనము వెళ్ళి నిలబడదాం పదా, లేకపోతే రాత్రి 12 అయినా మన వంతు రాదు అన్నాను లేచి నిలబడుతూ. నేను రాను. ఆ పెళ్ళికొడుకు మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంది. నేను వేదిక వైపు తల తిప్పి పెళ్ళికొడుకు వైపు చూసి, తెల్లగా పొడవుగా బాగానే ఉన్నాడే, మహేష్ బాబులా ఉన్న పెళ్ళికొడుకు మొహం చూడాలంటే అసహ్యం అన్నావంటే కళ్ళకేమైనా జబ్బొచ్చిందేమే అనుకుంటారు. జబ్బు నా కళ్ళకు కాదు, వాడి బుద్ధికి. రేపు ఏ జిల్లాకో కలెక్టర్గా పేదల సంక్షేమం కోసం పాటుపడాల్సిన వాడు అక్రమ సంపాదనలకు అడ్డుకట్ట వేసి స్వచ్ఛ భారత్ నినాదంతో దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన వాడు తన పెళ్లిని ఇంత ఆర్భాటంగా చేసుకుంటున్నందుకు అతనంటే అసహ్యం వేస్తుంది. అతనికి అభినందనలు తెల్పను. నేనెక్కడికి రాను అంది. కొన్ని క్షణాల విరామం తర్వాత, ఇదంతా నా సెల్ ఫోన్లో రికార్డు చేస్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు మన ప్రధానమంత్రికి పంపిస్తా. నోట్ల రద్దు తర్వాత ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అవి తెలుపో నలుపో వాళ్లే తేల్చుకుంటారు అంది. గీత ఎంత మొండిదో నాకు తెలుసు. తనకు నచ్చిన పని దేవుడు దిగొచ్చి చెప్పినా చేయదు. అందుకే బతిమాలటం వృధా ప్రాయస అనుకుని, సరే నువ్వు కూర్చుని ఉండు, నేను వెళ్ళి క్యూలో నిలబడతాను అన్నాను. ఇక్కడ కొంచెం క్షణం కూడా కూర్చోలేను. అందమైన ఆడపిల్లల్ని మైనపు బొమ్మల్లా నిలబెట్టినందుకు సాటి మనిషిగా సిగ్గుతో తలదించుకుంటున్నా. మనుషుల్ని మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా, నీళ్లు చిమ్మే ఫౌంటైన్లా మారుస్తున్న ఈ వ్యవస్థను అసహించుకుంటున్నా. నేను వెళుతున్నా.
మీరు ఉంటారో వస్తారో మీ ఇష్టం. విసురుగా లేచి నిలబడుతూ అంది గీత. క్యాష్ గిఫ్ట్ పెట్టిన కవరు నీ దగ్గరే ఉందిగా, నాకివ్వు. వెళ్ళి 4 అక్షంతలు వేసి కవరు ఇచ్చేసి వస్తాను అన్నాను. ఇవ్వను. ఈ పెళ్లి చేయటానికి కోట్లు ఖర్చు చేసిన ప్రసాద్ గారికి మన 25,000 పంటి కిందకి కూడా ఆనవు. సముద్రంలో పడిన నీటి బొట్టులా నిరర్ధకమైపోతాయి. ఈ డబ్బుల్ని ఐలమ్మ కూతురి పెళ్లికి బహుమతిగా ఇస్తా. చాలా సంతోషపడుతుంది. మన డబ్బుకి ఓ గౌరవం దక్కుతుంది. మన బహుమతికి ఓ సార్థకత ఏర్పడుతుంది అంది. నాకు గీత ఆవేదనలో ఆలోచనలో అర్థముందనిపించింది. గీత వెనకే బయటికి వెళుతూ వెనక్కి తిరిగి ఓసారి చూశా. 12 అడుగుల పాలరాతి శిల్పాల్లా ఆ నలుగురు కదలకుండా నిలబడి ఉన్నారు. వాళ్లను వినోద వస్తువుల్లా చూస్తున్న వేలాది మందికి మానవ ఫౌంటైన్ వేళ్లల్లోంచి ధారాపాతంగా చిమ్ముతున్న నీరు కనిపిస్తుంది, కానీ ఆ 5గురి కళ్ళల్లోంచి చిమ్ముతున్న కన్నీరు మాత్రం కనిపించటం లేదు. ఎవరు రాతి విగ్రహాలు? సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.